శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఐబిఎం భక్తి ప్రేక్షకులకు నమస్కారం. పాత బట్టలు ఏ రోజున ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? చాలామందికి పాత బట్టలు ఒకప్పుడు కాలంలో అయితే సంవత్సరాలు మూటలు కట్టి అటక మీద పెట్టేవాళ్ళు. మా చిన్నప్పుడు అలానే ఉండేది. ఇప్పుడు మనం అలా అటకల మీద పెట్టేంత స్థలం మనం ఇవ్వట్లే. అంటే కొత్తవి అంత ఎక్కువగా కొంటూ ఉన్నాం, పాత వాటికి స్థలం ఉండట్లేదు కాబట్టి ఇచ్చేస్తూ ఉన్నాం. కానీ ఇవి ఇవ్వడానికి కూడా ఒక రోజు, ఒక సమయము, ఒక తిథి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే పాతది తీసేస్తే కొత్తది మనం పెట్టుకోవడానికి వస్తుందని ఎప్పటికప్పుడు తీసి ఏ రోజు పడితే ఆ రోజు పని వాళ్ళకో లేకపోతే ఎవరికైనా కింద వాచ్మెన్లకి ఎవరికొకరికి ఇస్తూ ఉంటాం. ఇవ్వడంలో తప్పేం లేదు. ఇంకొకటి, పాత బట్టలు అంటే మనము ఇంతకుముందు కాలం కొన్ని సంవత్సరాలు ధరించేవాళ్ళు, బట్టలు చిరుగు వచ్చే వరకు ధరించేవాళ్ళు, 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ మనం ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే కొత్తగా ఎక్కువ ప్రొడక్షన్ శారీస్ కూడా వస్తున్నాయి. అవి కొనాలంటే ఇవి తీసేయాలి కాబట్టి పాడవకుండా తీస్తూ ఉన్నాం. ఎవరికన్నా ఇస్తే వాళ్ళు కూడా కొన్ని రోజులు కట్టుకునేలాగా మనం ఇస్తూ ఉన్నాం. మరి ఏ రోజున దానం చెయ్యాలి అంటే, ఇది పాత బట్టల్ని ఎప్పుడైనా సోమవారం కానీ, శనివారం కానీ, గురువారం, ఈ 3 రోజులు, వారంలో ఈ 3 రోజులు మాత్రమే పాత దుస్తుల్ని దానంగా ఇవ్వాలి. అలాగే తిథులు ఏంటిది, మనకి అమావాస్య తిథి రోజున ఇస్తే మంచిది. మంచి రోజులు కూడా ఉంటాయి. అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అంటే మన ఇంట్లో ఉన్న ఆ కాస్త దుమ్ము ధూళిని తీసేయటం వల్ల లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో నివాసం చేస్తుంది. కాబట్టి అమావాస్య రోజు సోమవారమైన, గురువారమైన, శనివారం ఏ రోజు వచ్చినా కూడా దానం చేయవచ్చు. అలాగే అష్టమి, నవమి తిథులు నష్టపరుస్తాయి కాబట్టి ఆ రోజు దానం ఇవ్వకండి ఎవ్వరూ కూడాను. కొంచెం ఏదైనా కొంత నష్టాన్నే కలిగిస్తుంది. ఒక్కొక్కళ్ళ రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి నష్టాన్ని కలిగింపచేస్తే ఈ 2 తిథులు అన్నమాట. అందరికీ నష్టాన్ని ఏం చేకూర్చవు. ఏదైనా మన ఆలోచనలో ఉంటుందన్నమాట. ఈరోజు ఇస్తే, ఈ టైంలో ఇస్తే, అంటే మనం ఎక్కువగా భక్తి కంటే ఎక్కువగా మనం ఎక్కువ ఆచారాల వెంబడి పడుతున్నాం, మూఢనమ్మకాల వెంబడి పడుతూ ఉన్నాం. ఆ మూఢనమ్మకాలు తీసేయాలి. ఎవరైనా చిరిగిన దుస్తులు ధరించి మన ఇంటి ముందుకు శుక్రవారం వచ్చారో, మంగళవారం వచ్చారో, మరి ఆ రోజు తప్పదు కదా. తప్పని పరిస్థితుల్లో ఇవ్వవచ్చు మన ఇంట్లో ఉన్న దుస్తులు. ఒక మహిళ చిరిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చింది, అవయవాల్ని దాచుకోవాలి తను. మరి ఆ రోజు శుక్రవారం, మంగళవారం వచ్చింది, అష్టమి, నవమి తిథులు ఉన్నాయని మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇక్కడ సందర్భాన్ని చూసుకోవాలి. ఆ దుస్తుల్ని దానం చేయాలి. ఆ స్త్రీ యొక్క మానాన్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి. అంతేకాని రమాదేవి గారు చెప్పారు ఈ రోజుల్లో ఇవ్వకూడదని, ఆ అమ్మాయి వచ్చినా నేను ఇవ్వను అనేది ఇక్కడ కాదు. చెప్తారు కదా, ఎప్పుడైనా వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మంగళవారం వెళ్ళకండి అంటాం. హార్ట్ అటాక్ లాంటివి ఏవైనా వస్తే మరి వెళ్ళాల్సిందే కదా వైద్యుడి దగ్గరికి. సందర్భాన్ని బట్టి వెళ్ళమంటారు. అదే పనిగా వెళ్ళేది, ఏదో జనరల్ చెకప్కి వెళ్ళేదైతే మంగళవారం వెళ్ళొద్దు అంటారు. కానీ ఏదైనా అత్యవసరం అయితే తప్పక దానాలు అనేవి కానీ ఏవైనా కానీ తిథులతో సంబంధం లేదు అసలు. ఒకవేళ మీ ఇంట్లో మీరు క్లీన్ చేసి ఇచ్చేవైతే ఈ తిథుల్ని చూసుకోవాలి, ఈ రోజుల్ని చూసుకోవాలి. తప్పితే ఇంకా అదే పనిగా చూసుకొని ఎవరికైనా ఆపత్ సమయం వచ్చినా ఇవ్వము అనేది మాత్రం చేయకండి. ఎందుకంటే సమయం, సందర్భం ప్రధానం మనిషికి. ఇలా ఉంటేనే జీవితంలో మనం ముందుకు కొనసాగిపోగలం. స్వస్తి.